హలో అండి, నమస్తే అందరికీ. ఇది ఈ నిమ్మ చెట్టు బాగా కాయలు కాస్తుంది కదండి, చూపిస్తున్నాను. ఇందాక వీడియో కూడా పెట్టా. ఇప్పుడే ఇందాక వీడియో తీసా వర్షం పడిందని. ఆ వర్షం గాలికి ఈ కొమ్మ కనిపిస్తుందా, కొమ్మ విరిగిందండి. ఇదిగోండి, అయితే నేను దీనికి టేప్ వేస్తానన్నా కదా, టేపు వేసే కన్నా అంటు కట్టినట్టు చేద్దాము అనిపించిందండి. ట్రై చేస్తున్నాను, నేను ఎప్పుడు చేయలేదు. ఇదండి కవర్లోకి ఇది కోకోపీట్ తీసుకున్నాను. దీనికి కొంచెం మట్టి యాడ్ చేస్తా ఈ కవర్లోనే. ట్రై చేస్తున్నానండి. కొమ్మని ఊరక పడేసి తీసేస్తే ఏమొస్తుంది, మనం ఇట్లా ట్రై చేస్తే అందులో సక్సెస్ అయ్యామనుకోండి బాగుంటుంది కదా. కాయల మీద ఉందండి ఆ కొమ్మ. కొంచెం మట్టి వేస్తున్నా, కోకోపీట్ అది వేసి వస్తే కొమ్మ సపరేట్గా చిగుర్లు వేర్లు వచ్చి కొమ్మ వస్తే కొమ్మ తీస్తా. అంటుకొని ఉంటే ఇంకా ఆ కొమ్మకే ఉంచేస్తా, ఆ చెట్టుకి. ఎట్లయినా చూద్దామండి. నేను ఫస్ట్ టైం ఇది ట్రై చేయటం. మన ప్రయత్నం మనం చేస్తే తర్వాత ఇక భగవంతుడి దయ. ఆ మొక్కకి ఆ కొమ్మ ఉంటుందా తీసేస్తాడో తెలియదు. ఇది నేను వీడియో తీస్తా కుదరదు కదండి, నేను అది కట్టి చూపిస్తానండి మీకు. ఇట్లాగా ఇది తీసుకెళ్ళి గిట్నే దానికి కట్టేసేస్తానండి. కట్టిన తర్వాత చూపిస్తానండి. తర్వాత కూడా మళ్ళీ 1 నెల 2 నెలలు అట్లా ఉంచేస్తే చూద్దాం. బాగుండి పచ్చగా ఉంటే కొమ్మని ఉంచేస్తా అట్లనే. వేర్లు వచ్చినాయా లేదా. ఈ కవర్లో అయితే మనకి వేర్లు కనిపిస్తాయండి, అది చూద్దాం. కనిపిస్తుందా, ఇదండి. ముందు కొమ్మ పక్కకి చీలిపోతుందండి బరువుకి గాలికి. ఇట్లా జాయింట్ చేస్తూ తాడు ఒకటి కట్టానండి. కట్టాక ఇప్పుడు కొంచెం అట్లా నిలబడింది. ఇప్పుడు నాకు ఆ మట్టి కవర్ కట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇది కట్టి ఇది ఇక్కడ కొంచెం చెక్కానండి. కనిపిస్తుంది, ఇదిగండి. ఇక్కడ చాక్ తోటి కొంచెం చెక్కాను, ఇటు ఇటు అంతా. ఇక్కడి నుంచి కడతానండి మట్టి. ఇక్కడి నుంచి ఇదంతా కట్టేస్తా. వస్తే ఇక్కడ కూడా వేర్లు వస్తాయని, వస్తేనేమో ఇదిగో ఇక్కడికి కట్ చేసుకుంటామండి. తర్వాత ఇంకొక మొక్కలాగా అయిపోద్ది ఇది. ఇటు కూడా ఈ కొమ్మకు కూడా ఉన్నాయి పిందులు. ఇదేమో ఇరిగిన కొమ్మ. ఇప్పుడు ఈ 2 మనకి ఒక మొక్కలాగా అయినా తయారవుతాయి. అతుక్కుంటే అతుక్కుంటుంది. ట్రై చేద్దాం మనం. కట్టి చూపిస్తానండి ఇప్పుడు. ఇట్లా కట్టేసానండి, తాళ్ళు బాగా చుట్టి. ఇంకా వేరే కవర్లు కూడా కట్టాను, గాలి పోకూడదండి లోపలికి. అందుకని చెప్పి వేరే కవర్లు ఇట్లా పైనుంచి ఒక కవర్ పెట్టి ఇక్కడ చుట్టేసా, కింద నుంచి ఒక కవర్ పెట్టాను. ఇంకా మొత్తం తాళ్ళు బిర్రుగా చుట్టేసా. మనం ఆల్రెడీ ఇందులో నీళ్లు పోసి కొంచెం మట్టి అదే కోకోపీటు తడిపానండి. ఇంకా ఆ నీరే సరిపోద్ది దానికి. అయితే గాలికి కొట్టుకుంటుంది చెట్టు, ఇదిగండి. అందుకని ఈ కొమ్మకి తాడు పెట్టి కట్టానండి, కొంచెం సపోర్ట్ ఉంటుందిలే అని చెప్పి ఈ కొమ్మకి కట్టానండి ఇట్లాగా. ఇది పైన ఎండిపోయినట్టుంది ఆ కొమ్మ. అది ఎండుతుంటాయి, ఒక పక్క నుంచి మళ్ళీ చిగుర్లు వస్తూ ఉంటాయి. ఇదండి నిమ్మ మొక్కకి. ఇది పొద్దున గాలికి మొత్తం కొంచెం కదిలింది వేర్ల దగ్గర. అది చెప్పా కదా ఇందాక వీడియోలో చెప్పా.
దీనికి మట్టి ఇద్దామని చెప్పి కొంచెం వేసాను కానీ చాలట్లా. సరే, కంపోస్ట్ కొవ్వు ఉంది కదా మనకి, ఏటీఎం లాగా ఎనీ టైం మనకి కంపోస్ట్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ కొవ్వులో తీసుకోవటం, ఏ మొక్కకు అవసరమైతే ఆ మొక్కకి కంపోస్ట్ ఇచ్చుకోవటం. మిరప మొక్కలండి, మనం కిచెన్ వేస్ట్ నీళ్ళు పోస్తాం కదా, అందులో వచ్చినాయి. సరే పెరగని ఉంచేసా ఉంటే రేపు మళ్ళీ ఇప్పుడు ఈ వర్షాలు ఏమి మనకి మంచి ఏం కాదండి, చెప్పా కదా ఇందాక వీడియోలో కూడా. ఎండ మళ్ళీ మొదలవుతుంది. ఇంక ఇప్పుడు ఇది కంపోస్ట్ లాగా ఇస్తున్నానండి. ఇటు చెట్టుకి ఇక్కడ ఆపు ఉంటుంది కింద కొంచెం, అది పెడితే ఇది కంపోస్ట్ లాగా మొక్కకి. దీంట్లో కూడా అన్నీ ఆవు పేడ, అరటికాయలు, ఉల్లిపొట్టు, వేపాకులు అన్నీ కలిసినాయండి. ఇదిగోండి ఆవు పేడ, అన్నీ ఆ కోలోకి వేస్తుంటాను తెచ్చినట్టు. ఇది ఇంక మనం నీళ్ళు పోస్తూ ఉంటే తీసుకుంటుంది ఇంకా మొక్క. ఇది ఇంకా దీనికి ఆపుగా ఉంటుంది. అరటికాయలు ఇంకా బాగా దీనికి మంచి ఎరువు, ఆవు పేడ మంచిగా. తులసిమ్మ అండి, ఇందులోనే తులసిమ్మ వచ్చింది. పొద్దున్నే వచ్చినప్పుడు 2 ఆకులు, ఎక్కడో చాలా చోట్ల ఉంటానే ఉంది తులసిమ్మలో. 2 ఆకులు తింటానండి పొద్దున్నే రాగానే, మనకు అది పొద్దున్నే మంచిది కదా. బ్రష్ చేసుకొని పైకి వచ్చేస్తాను, టీ తాగేసి ఇంకా ఆకులు తింటాం. బెండకాయ దొరికితే నోట్లో వేసుకుంటా, ఒక దొండకాయ దొరికితే నోట్లో వేసుకుంటా. ఇదండి, కొంచెం నీళ్ళు ఇద్దాము కొద్దిగా, వర్షం పడినా కానీ ఎరువు వేసాం కదా. సరేనండి, ఉంటానండి. ఇది సెట్ అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా. ట్రై చేశానండి, వస్తుందేమో అని ఒక ఆశ, ఆ కొమ్మను తీసేయలేక. మనం ట్రై చేయటంలో తప్పు లేదు కదండి, చూద్దాం. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి. నిమ్మ చెట్టు